అందరికీ నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి గారు మనం ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాము అంటున్నారు. సో ప్రతి వైసీపీ కార్యకర్త, అభిమాని, నాయకుడు కాలర్ ఎగరేసుకునే రోజు వస్తుంది అని చెప్తున్నారు. 100% గెలుస్తాము, వాళ్ళు ఇచ్చిన దానికి తిరిగి వడ్డీతో సహా ఇచ్చేద్దామని చెప్తున్నారు. ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా. సో చాలామంది అదే నమ్ముతున్నారు. ఆయన అభిమానులు పర్టికులర్గా అదే నమ్ముతున్నారు, ట్రాన్స్లో ఉన్నారు. సరే, నిజానికి ఇంతకీ ఆయన గెలుస్తారా లేదా అనేది మనం ఈ ఫిబ్రవరి మంత్ మ్యాగజైన్లో, అంటే లాస్ట్ మంత్ మ్యాగజైన్లో మనం చాలా విలువైన కంటెంట్తో స్టోరీ రాశాను. నేనే రాశాను దీన్ని, ఎడిటోరియల్ అనమాట. మ్యాగజైన్లో మీరు చూడొచ్చు, ఫిబ్రవరి 9 మ్యాగజైన్లో జగన్ మళ్ళీ సీఎం అవుతారని, సీఎం అవుతారా లేదా అనే అనాలిసిస్లో భాగంగా ఆయన పతనానికి కొన్ని కారణాలు రాశాను. ఒక 5 కారణాలు రాస్తూ, అవలక్షణాలు 5 రాస్తూ, ఆ 5 అవలక్షణాలు ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. మళ్ళీ గెలుస్తారు అనడానికి కొన్ని కారణాలు, గెలవరు అనడానికి కొన్ని కారణాలు రాశాను. ఈ వీడియోలో అవి ఏంటి అని చెప్తాను. అంటే ఆల్రెడీ మ్యాగజైన్ రిలీజ్ అయ్యి ఒక వన్ మంత్ అయింది కాబట్టి చాలామంది చదివే ఉంటారు. కాబట్టి చదవని వాళ్ళ కోసం అసలు చాలా విలువైన కంటెంట్ ఇది. నేను ఎందుకంటే మన మ్యాగజైన్ చదవండి అని చెప్తాను. నేను చేసే అనాలిసిస్లో మీకు ఒక 50% లేదా 40% తెలిస్తే మ్యాగజైన్ ద్వారా 90% కంటెంట్ ఉంటుంది. చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది. అంటే దీని డిజైన్ కానీ, కంటెంట్ కానీ, క్వాలిటీ కానీ మొత్తం అంతా కూడా హై ఎండ్లో ఉంటుంది. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అందుకే దీన్ని వీలైతే మ్యాగజైన్ తెప్పించుకోండి, ప్రతి నెల చదవండి. నెలలో 30 పేజీలు చదవడం పెద్ద కష్టమేమీ కాదు. మ్యాగజైన్ కావాలి అనుకుంటే మాత్రం ప్రతి నెల మీకు కావాలంటే 7207071231 నెంబర్కి 7207071231 ఆ నెంబర్కి వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి. ప్రాసెస్ అంటే చెప్తా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే కారణాలు అండ్ ఓడిపోయే కారణాలు ఇప్పుడు ఈ వీడియోలో పక్కన కూడా మీరు చూడొచ్చు, నేను రాసినవి అండ్ నేను చెప్తాను కూడా. సో మళ్ళీ గెలుస్తారు అనడానికి కొన్ని కారణాలు. సో ఇప్పటికీ కూడా బలమైన మాస్ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా వర్గాల్లో, అనేక ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరని అభిమానం, మాస్ ఇమేజ్ ఉందన్నమాట. అలాగే జగన్ హయాంలో అమలైన పథకాలు కొన్ని కుటుంబాల్లో బలంగా నాటుకున్నాయి. ఆ లబ్ధిదారుల్లో ఎప్పటికీ సానుకూలత ఉంది. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాజిటివ్స్ చెప్తాను, నెగిటివ్స్ చెప్తాను. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు మీరు తక్కడ వేసుకోండి. ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తే అదే రిజల్ట్. ఇక రెండో పాజిటివ్, ఎంత ఎదురుగాలి, ఎంత వ్యతిరేక గాలి ఉన్నా సరే 39% తగ్గని ఓటింగ్. సో ఇంకో 5% పెంచుకోవడం పెద్ద కష్టం కాదు. 2024 ఎన్నికలు మ్యాక్సిమం పీక్స్ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓటింగ్, 39% వచ్చింది. ఇంకొక 5-6% పెంచుకోవడం పెద్ద కష్టం కాదుగా కదా. సో అది ఒక పాయింట్. అలాగే బలమైన, కరుడుగట్టిన, నమ్మకమైన సోషల్ మీడియా వ్యవస్థ. ఏ ప్రచారం చేయాలన్నా ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థీకృతంగా వాళ్ళు చేసేస్తారు. ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎదర్ ఫేక్ ఆర్ ఏదైనా, నిజమైన అబద్ధమైన ఏదైనా సరే బలంగా, వ్యవస్థీకృతంగా, నమ్మకంగా, కాన్ఫిడెంట్గా జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళగల సోషల్ మీడియా అండ్ మీడియా బలం వైసీపీకి ఉందన్నమాట. రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప, రాజంపేట, చిత్తూరు, హిందూపురం సహా నెల్లూరు, ఒంగోలు, అరకు వంటి పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ బలం పుంజుకుంది. 2024 ఎన్నికలతో పోలిస్తే అప్పుడు కోల్పోయిన బలాన్ని తిరిగి ఇప్పుడు ఆల్రెడీ పుంజుకుందనమాట. సో అది కొంత అనుకూల అంశం. అలాగే అన్నిటికీ మించి బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. అదేంటి, బీజేపీ వాళ్ళు టీడీపీ అండ్ జనసేనతో కూటమిలో ఉన్నారు కదా, జగన్ అంటే బీజేపీకి శత్రువు కదా అనుకోవచ్చు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పటికీ బీజేపీ పెద్దలకు అదే స్నేహం ఉంది, అదే మద్దతు ఉంది. సో అందుకే కీలక కేసుల్లో జగన్ జోలికి కూటమి పెద్దలు కూడా వెళ్ళలేకపోతున్నారు. వ్యవస్థలు జగన్కు అనుకూలంగానే ఉంటున్నాయి. ఇవి ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అనుకూలంగా మారి జగన్ వైపు తిరిగినా ఆశ్చర్యపోవక్కర్లా. అలాగే ఇప్పటికీ కూడా కూటమిపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే రానున్న 2 ఏళ్లలో ఇది ఖచ్చితంగా వ్యతిరేకత పెరుగుద్ది. ఆటోమేటిక్గా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుద్ది కదా. సో ఆ వ్యతిరేకత సమయానికి జగన్ పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్తాడు కాబట్టి, సో దాన్ని తన అనుకూల ఓటింగ్గా మార్చుకోవడంలో సక్సెస్ అయితే మేబీ గెలవచ్చు. అలాగే కూటమి అప్పులు, తప్పులు, డాబులు, అవినీతి, పాలనా లోపాలు, కొందరు ఎమ్మెల్యేల శృతిమించిన అరాచకాలు, కొన్ని జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు, ఇవన్నీ వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సమయానికి వీటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో జగన్ బుర్రకు పదును పెట్టే అవకాశం పుష్కలంగా ఉంటుందన్నమాట. అలాగే జగన్కు ఉన్న ఓట్ బ్యాంకు, పార్టీ పునర్నిర్మాణం, రాజకీయ వ్యూహరచన
వెళ్ళిపోయిన బలమైన నేతలను వెనక్కి రప్పించడం, కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం, గత పాలనలో తన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటానని ప్రజల్లో నమ్మకం కలిగించడం, సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే సమయంలో పాదయాత్ర వంటి అంశాలు జగన్ గెలుపునకు దోహదపడే అవకాశం ఉంది. ఇది అత్యంత కీలకమైన పాయింట్. వెళ్ళిపోయిన వారిని తిరిగి రాబెట్టుకోవడం, కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకోవడం, తన తప్పులను తను తెలుసుకోవడం, ఉన్న ఓట్ బ్యాంకు పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టడం, రాజకీయంగా వ్యూహరచన చేయడం. సో ఇవన్నీ చేస్తే ఏమో రావచ్చు. ఇక్కడ ఆయన మళ్ళీ గెలవరు అనడానికి కొన్ని కారణాలు కూడా చెప్తా. ఖచ్చితంగా ఆయన గెలవరు అనడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సో కూటమి ఐక్యత, 3 పార్టీలు కలిసి ఉన్నంతకాలం కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ కూటమి సొంతం అన్నమాట. సో 15 నుంచి 18 జిల్లాల్లో స్థిరమైన బలమైన ఓట్ బ్యాంకు కూటమి వైపే ఉంటుంది. దాన్ని చేల్చడం, మార్చడం జగన్కి అంత సులువు కాదు. అలాగే అమరావతి సహా కీలక ప్రాజెక్టులపై జగన్ వైఖరి ఎప్పటికీ మారలేదు. రాష్ట్రానికి అమరావతి కీలకం. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ వైఖరి మార్చుకోలేదు. సో జగన్ వస్తే మళ్ళీ విధ్వంసం తప్పదు అనే భయం జనంలో ఇంకా ఉంది కాబట్టి అటువైపు ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం కూడా వైసీపీ చేయట్లేదు కాబట్టి కొంత వైసీపీకి మైనస్ అండ్ కూటమికి ప్లస్ అనమాట. అండ్ జనాల్ని భయపెట్టే రప్పా లాంటి రాజకీయ విధానాలు, ప్రసంగాలు తీవ్ర నష్టం చేస్తున్నాయి వైసీపీకి. అది వాళ్ళు గుర్తించట్లేదు. చాలా అంశాల్లో తప్పుకు దొరికిన తర్వాత కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తున్నారనమాట. అలాగే హిందూ వ్యతిరేక పార్టీగా వైసీపీ ముద్రపడిపోతుంది. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది వైసీపీ. వాళ్ళకి అర్థం కావట్లే. టీటీడీ లడ్డు విషయంలో కల్తీ చేశారనే వాదన జనంలోకి వెళ్ళింది. భూముల హక్కుల పత్రాలపై జగన్ ఫోటోలతో జనంలో వ్యతిరేకత పెరిగింది. వీటిని పోగొట్టే ప్రయత్నం కూడా చేయట్లా. ఆ వ్యతిరేకతను గమనించి పోగొట్టుకునే ప్రయత్నం కూడా చేయట్లా. తన సొంత రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకుని సైతం జగన్ కోల్పోయారు. ఆ కోల్పోయిన ఓటు బ్యాంకు వెళ్ళిపోయిన నేతలను తిరిగి రప్పించే ప్రయత్నం చేయకపోగా వారి పట్ల అదే అహంభావంతో వ్యవహరిస్తున్నారన్నమాట. అలాగే కాలం చెల్లిన అబద్ధపు రాజకీయం, సజ్జల లాంటి వాళ్ళు చెప్పే కాలం చెల్లిన కవరింగ్లు పార్టీకి తీవ్రమైన నష్టం చేస్తున్నాయి. అది కూడా వాళ్ళు గుర్తించడం లేదు. చాలా అంశాల్లో పార్టీ వైఖరికి, క్షేత్రస్థాయి అభిప్రాయాలకు, జనాభిప్రాయాలకు స్పష్టమైన వ్యతిరేకత, భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి. అది వైసీపీ గుర్తించడం లేదు. అలాగే ఎందుకు ఓడిపోయారో, ఎలా నష్టపోయారో ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. దిగువ స్థాయిలో నిజమైన కేడర్కు తమ పార్టీ లోపాలు, నష్టాలు సరిదిద్దుకునే వ్యూహాలు, విషయావగాహన ఉంటుంది. కానీ పార్టీలో వారి అభిప్రాయాలకు స్థానం ఉండట్లేదు, విలువ ఉండట్లేదు. సో ఇవన్నీ కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు అనడానికి కారణాలు. సో ఇందులో అధికారంలోకి వస్తుంది అనడానికి కారణాలు ఉన్నాయి, మళ్ళీ రాదు అనడానికి కూడా కారణాలు ఉన్నాయి. వీటికి తోడు ఒక 5 జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక 5 అత్యంత దారుణమైన అవలక్షణాలు ఉన్నాయి. ఆ అవలక్షణాలు కూడా మనం అత్యంత కీలకంగా రాసాం. అది నేను నెక్స్ట్ వీడియోలో అనలైజ్ చేస్తాను. థ్యాంక్ యూ.